రేవంత్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మెతుకు ఆనంద్ ఫైర్ అయ్యారు. వికారాబాద్ నియోజకవర్గంలో యూరియా కొరతతో రైతులు నానా కష్టాలు పడుతున్నా స్థానిక ఎమ్మెల్యే స్పీకర్ ప్రసాద్ కుమార్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న ప్రసాద్ కుమార్ స్పీకర్ పదవికి రాజీనామా చేసి రాజకీయాలు చేసుకోవాలని సూచించారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మెతుకు ఆనంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు ఇంత కష్టాలలో ఉన్నారు, యూరియా దొరుకుతలేదు, ఇంత ఇబ్బందులు పడుతుంటే మీరు స్పీకర్ గారు నేను ఎన్నో సందర్భాల్లో చెప్పిన ప్రజలకు మీరు దొరుకుతలేరు. కానీ ఏం చెప్తాడంటే ఈయన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి కూడా అబద్ధాలు చెప్పడం లోపల రేవంత్ రెడ్డి గారికి మించిపోయింది. ఈయన రాజ్యాంగబద్ధమైనటువంటి పదములో ఉన్నటువంటి వాళ్ళు ఏ పార్టీలకు కొమ్ము కాస్తున్నట్టుగా ఉండకూడదు. ప్రజలందరూ మా వాళ్ళే అనే విధంగా రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సినటువంటి స్పీకర్ గారు 6 లక్షల వేల కోట్లు అంటాడు. అరే నాకు ఇది అర్థం కాలేదు. 6 లక్షలేంది మళ్ళీ వేల కోట్లేంది అప్పు చేసిండ్రు. అసలు ఏం చెప్తున్నారు మీరు? ఒక పార్టీకి ఇట్లా మాట్లాడొచ్చా? నీకు అంత షోక్ ఉంటే రాజకీయాలు చేయాలని చెప్పి షోక్ ఉంటే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నీవు ఊర్లలో తిరుగు. సమస్యలు ఏమున్నాయో తెలుసుకోకపోతే నిన్ను ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు నువ్వు ఏం జవాబుదారీగా ఉన్నట్లు? కాంగ్రెస్ కార్యకర్తల చేత మీటింగ్ పెట్టుకునికే టైం ఉంది, కానీ ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలను కలవడానికి మీకు సమయం లేదా అని చెప్పి స్పీకర్ని గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా ఇక్కడ ఎంపీపీ పదవి కావచ్చు, జెడ్పీటీసీ పదవి కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పి మర్పల్లి మండల వాళ్ళకి తెలియజేస్తూ జై తెలంగాణ.